హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర థర్డ్ వీక్లో ఎంటర్ అయిన వర్కింగ్ డేస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ని సినిమా కలెక్ట్ చేస్తుంది. సినిమా 15 రోజుల్లో ఏకంగా 100 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. ఇక అదే టైంలో బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకునే ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. థర్డ్ వీక్లో సినిమా పూర్తిగా స్లో డౌన్ అవ్వగా 17వ రోజు లో కలెక్షన్స్ని సాధించింది. దాంతో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా 15 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అండ్ డాకు మహారాజ్ సినిమా 17 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా థర్డ్ వీక్లో వర్కింగ్ డే అయినా కూడా సాలిడ్ కలెక్షన్స్ని సినిమా కలెక్ట్ చేసింది. 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా ఏకంగా 1.52 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా 1.83 కోట్ల షేర్‌ను 3.15 కోట్ల గ్రాస్‌నైతే సినిమా కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు 15 రోజుల్లో సంక్రాంతికొస్తున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా సాధించిన ఏరియా వైస్ కలెక్షన్స్‌ని ఒకసారైతే చూద్దాం. నైజాంలో 38.12 కోట్లు, సీడెడ్‌లో 16.71 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.94 కోట్లు, ఈస్ట్‌లో 12.80 కోట్లు, వెస్ట్‌లో 8.25 కోట్లు, గుంటూరులో 9.88 కోట్లు, కృష్ణాలో 9.02 కోట్లు, నెల్లూరులో 4.32 కోట్లు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో సంక్రాంతికొస్తున్న సినిమా 119.04 కోట్ల షేర్‌ను, 191.70 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 7.94 కోట్ల షేర్‌ను, ఓవర్సీస్‌లో 15.55 కోట్ల షేర్‌ను, దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా 15 రోజుల్లో సంక్రాంతికి వస్తున్న సినిమా 142.53 కోట్ల షేర్‌ను, 245 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 100 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్‌ని సొంతం చేసుకొని న్యూ రికార్డ్‌నైతే క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్న సినిమా. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌ని అందుకోవడం ఇప్పుడు కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల షేర్‌ని కలెక్ట్ చేస్తే వరల్డ్ వైడ్‌గా 14 లక్షల షేర్‌ను, 30 లక్షలకు పైగా గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో డాకు మహారాజ్ సినిమా 17 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్‌గా సాధించిన ఏరియా వైస్ కలెక్షన్స్‌ని అయితే ఒకసారి చూద్దాం. నైజాంలో 15.15 కోట్లు, సీడెడ్‌లో 12.61 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.08 కోట్లు, ఈస్ట్‌లో 7.19 కోట్లు, వెస్ట్‌లో 5.27 కోట్లు, గుంటూరులో 8.13 కోట్లు, కృష్ణాలో 5.48 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 3.47 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ కలిపి డాకు మహారాజ్ సినిమా 17 రోజుల్లో 68.38 కోట్ల షేర్‌ను, 107.25 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4.19 కోట్లు అండ్ ఓవర్సీస్‌లో 8.19 కోట్లు. దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా డాకు మహారాజ్ సినిమా 17 రోజుల్లో 80.76 కోట్ల షేర్‌ను, 133.95 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో 98% వరకైతే రికవర్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని సినిమా టచ్ చేయడానికి 1.24 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేయాలి. మరి మిగిలిన రన్‌లో ఈ టార్గెట్‌ను ఎంతవరకు అచీవ్ చేస్తుందో చూడాలి. సో ఇది గైస్ సంక్రాంతికొస్తున్న సినిమా 15 రోజుల్లో అండ్ అలాగే డాకు మహారాజ్ సినిమా 17 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. అండ్ అలాగే నిన్న రిలీజ్ అయిన 'తండేల్' మూవీ ట్రైలర్ రివ్యూ మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.